నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. 80 ఏళ్ల ఘన చరిత్ర మన తెలుగు సినిమాది. తెలుగు సినిమా రంగంలో మొట్టమొదటి పాట పాడిన తొలి సినీ నేపథ్య గాయని ఆమె. అలాగే తెలుగునాట లలిత సంగీతం ప్రారంభమైంది ఆమె పాటతోటే. 4వ ఏట స్టేజ్పై పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే 6వ ఏట హెచ్ఎంవి కంపెనీకి తన తొలి సోలో రికార్డ్ చేసిన ఘనత కూడా ఆమెదే. ఆమె ఎవరో కాదు, అందరికీ సుపరిచితురాలైన శ్రీమతి రావు బాలసరస్వతీదేవి గారు. రావు బాలసరస్వతీదేవి గారు, నమస్కారం. సాక్షి టీవీకి స్వాగతం. నమస్కారం. 4వ ఏట నుంచి స్టేజ్ మీద పాడడం మొదలుపెట్టారు. 6వ ఏటనే హెచ్ఎంవి కంపెనీకి, అప్పుడంతా ప్రతిష్ట ఉన్న హెచ్ఎంవి కంపెనీకి మొదటి సోలో పాడారు. అసలు పాట అంటే మీకు ఇష్టం ఎలా పుట్టిందండి? ముఖ్యంగా మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే. వారు వీణ వాయిస్తారు, సితారు అన్నీ వాయిస్తారు. అది అందువల్ల ఆయన ఏ పాట ఎక్కడ విన్నా కూడా ఇంటికి వచ్చి అదేదో వాయిస్తే వినటం అలవాటు చేసుకున్నాను బాగా. ఆ రోజుల్లో మాకు ఒక గ్రైండర్ లాంటిది, ఒక గ్రామ్ఫోన్ ఒకటి ఉండేది ఇంట్లో. అది దాన్ని బట్టి తిప్పి పాత పాటల రికార్డులన్నీ తెచ్చిపెట్టారు ఇంట్లో. ఆ పాటలన్నీ విని 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 కొంతవరకు అవి వచ్చేసాయి. తర్వాత ఈ డ్రామాల మూలంగా రామనాథ శాస్త్రి గారు మా నాన్నగారికి చాలా క్లోజ్ అయ్యారు. ఓసారి డ్రామా జరుగుతూ ఉంటే ఈయన ఏదో పాడుతున్నారు, కపిలవాయి రామనాథ శాస్త్రి గారు. ఆ పాట నాకు వచ్చేది, ఇంట్లో గ్రామ్ఫోన్ ఉందిగా, అది నాకు వచ్చు కాబట్టి అది పాడుతుంటే నేను అన్నాను, నాకు వచ్చు ఆ పాట, నేను పాడుతానని. అరవకూడదు, మాట్లాడకూడదని సైలెంట్గా కూర్చోవాలన్నారు. నేను వినలేదు, నాకు వచ్చు, నేను పాడాలి ఆ పాట అని అన్నారు. శాస్త్రి గారు చూసేసి కిందకి దిగి వచ్చి ఒక్క నిమిషం అని చెప్పని వచ్చి నన్ను ఎత్తుకొని స్టేజ్ మీద తీసుకెళ్ళారు. పాడమన్నారు, ఏం పాడతావు పాడమని. అప్పుడు ఏం పాడారు? నమస్తే మా ప్రాణ నాథ. ఒక ఆఫీస్ ఒకటి ఉండేది అక్కడ, కొప్పరపు సుబ్బారావు గారు. ఇట్లా నేను పాడుతున్నానని తెలిసి ఆయన ఏం చేశారు, నన్ను పిలిపించి గ్రామ్ఫోన్ రికార్డ్ సెట్స్ ప్రహ్లాద కుచేల 2, అందులో చిన్న కుచేలుడుగాను కృష్ణుడి వేషము, అందులో పాడవలసిన చిన్న చిన్న లైన్ లేదు, పాట లైన్ నేర్పి ఇది అనగలవా అన్నారు. శుభ్రంగా అన్నాను, రికార్డ్ అయిపోయింది. అది అమ్మో బాగా పాడుతూ ఉంది అని చెప్పని సోలో రికార్డ్ చేశారు. అది 1934. 6వ ఏట రికార్డ్ చేశారు. అది ఫస్ట్ రికార్డు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మీకు సంగీతంలో అప్పుడు ఫార్మల్గా ప్రవేశం లేకపోయినా శృతి లయ ఇన్స్ట్రుమెంట్స్తో కలిపి పాడడం అంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది? ఎట్లా వింటే అట్లా పాడటం అనేది మిమిక్రీ లాగా చేసేవారు. ఎవరు ఏ విధంగా పాడితే ఆ విధంగా పాడటం అంతే. దీని మూలం ఏంటంటే నాకు స్కూలు ఎగ్గొట్టేయటం మొదలుపెట్టాను ఎక్కువగా. బాగా ఇష్టంగా ఉండేది స్కూల్ ఎగ్గొట్టడం? చాలా ఇష్టం ఎగ్గొట్టేయటం అంటే. ఒక మ్యూజిక్ పీరియడ్ వచ్చిందంటే మాత్రం అబ్బా తెగ మెచ్చేసుకొని అమ్మ పిల్ల ఎంత బాగా పాడుతుందోనని అలాగా అప్పుడు మంచి చేసేవాళ్ళు, లేకపోతే బాధి పంపించేసేవాళ్ళు ఇళ్ళకి. ఇది ఈ రికార్డ్ సోలో రిలీజ్ అయిన తర్వాత శ్రీపుల్లయ్య గారు అది విని, ఈ పిల్ల ఎవరో చిన్న పిల్లగా ఉంది, ఇంత బాగా పాడుతూ ఉందని, ఈ పిల్లని కూడా యాక్ట్ చేయిస్తే బాగుండు, పాడుతూ ఉంది సొంతంగానని అడిగితే అట్లాగా చేస్తామని అన్నారు. అప్పట్లో కర్ణాటక సంగీతం ట్రెడిషనల్గా ఇంట్లో నేర్పించడం పద్ధతిగా ఉండేదా? మీకు ఇష్టం ఉండేది కాదా? పాపులర్ కేటగిరీ అంటే సినిమా, ఇలాగా డ్రామాలో సినిమాలో ఉండే సంగీతాన్ని మీరు ఎంచుకోవడానికి కారణం ఏమన్నా ఉందా? లేక నా ఇష్టం అంటూ ఏమీ లేదండి ఇంట్లో, నాదేం లేదు. మా నాన్నగారు అంటే మాకు చాలా భయం, ఆయన ఏం చెప్తే అది చేస్తాం మేము అంతే. ఇది ఈ కర్ణాటక మ్యూజిక్ నేర్పించాలని నాకు ఎంకే త్యాగరాజ భాగవతారు, చాలా పెద్ద సింగర్ కదా, చాలా విద్వాంసుడు ఆయన పిక్చర్లో యాక్ట్ చేశాను నేను చైల్డ్ ఆర్టిస్ట్గా. ఆయనకు గురువు గారు ఆలత్తూరు సుబ్బయ్య గారు, ఆయన నేర్పుతూ వచ్చారు. సరే ఈయన రోజు ఆయన రావటం, ఈయన నేర్చుకోవడం ఇవన్నీ నేను రిహార్సల్స్ అప్పుడు చూస్తూ ఉండేది ఈయన చెప్పేదంతా. తర్వాత ఆయన ఉండి, అయ్యో బాగా రొంబ మంచి గొంతు అమ్మాయికి, మీరే నేర్పాలని ఈయనే ఫిక్స్ చేసి పెట్టారు ఆయన టీచర్ని. ఆయన ఏం చేశారు, త్యాగరాజ భాగవతరికి నేర్పే పద్ధతి వేరు, మనకు నేర్పే పద్ధతి వేరు. ఆయన ఏం చేశారంటే అక్కడ త్యాగరాజ భాగవతరికి విజయాంబికే కీర్తన, విజయనగరి ఆయన నేర్చుకోవటం విన్నాక నేను మా గురువుగారు చెప్పాను, నాకు నేర్పాలది, ఆయనకు మాత్రం చెప్తున్నారేంటి, నాకు రావద్దా అది అని అన్నాను.
అయ్యో నువ్వు పాడే పాట కాదు లేదు అది ఇది అని అన్నాడు. అట్లా కాదండి, నా వరం నాకు వస్తుంది, మీరు చెప్పండి నాన్న అంటే అప్పుడు విజయనగర్లో ఆ పాట నేర్పారు. విజయాంబికే విమలాత్మికే విజయాంబికే విమలాత్మికే విజయాంబికే 40s వచ్చేటప్పటికి రాజేశ్వరరావు గారితో కలవటమైంది ఫస్ట్ టైం. ఈ అమ్మాయి బాగా పాడుతుంది, బాగా ఇంత రాజేశ్వరరావు గారితో ఉంటే బాగుంటుంది. అప్పుడు నాకు 12 years, రాజేశ్వరరావు గారు 17. తీసుకొచ్చి నీకు పాట వచ్చినా ఈ అరవమ్మాయి ఏమో ఈ అరవ పాటలు పాడుతూ ఉంది అని, అరవం కాదండి తెలుగేను మేము అని చెప్పి పాడిచ్చి విన్నాక చాలా సంతోషపడ్డారు, బాగానే ఉంది అని. అట్లా బుక్ అయిన తర్వాత రాజేశ్వరరావు నేను ఇద్దరు కలిసి ఎన్నో రికార్డులు. పూర్వజన్మ సుకృతం అంటారా ఇవన్నీ? అంటే మీరు పాడాలి అని ఇలా నిర్ణయించడం, మీకు అవకాశాలు కూడా అలాగ రావడం అన్నది అది చెప్పలేను, కానీ నాకు మ్యూజిక్ అంటేనే ఇష్టం అనిపించేది. వేరే దేని మీద ధ్యాసే లేదు అసలు, ఎంతసేపు సంగీతం మీదనే. అందులో నాకు సాఫ్ట్గా పాడటం, చిన్నప్పుడు కేఎల్ సైగల్ పాటలు ఎక్కువగా వింటూ వచ్చాను. ప్రెసిడెంట్ పిక్చర్ వచ్చింది, ఇలాంటివన్నీ చాలా పిక్చర్లు, దుష్మన్, అందులో ఎంతెంత మంచి పాటలు ఉన్నాయో అవన్నీ కూడా నేను బాగా పాఠం చేసుకొని, అది ఎందువల్లంటే అట్లా సాఫ్ట్గా పాడటం అనేది ఆ పాటల మీద నుంచే వచ్చింది నాకు ఆ ప్రభావం. అంతే, అంతేగాని అందులో బెంగాలీ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం నాకు, వాళ్ళు పాడే స్టైల్ అది ఇష్టం. అప్పట్లో మీరు పాడుతుంటే కరెక్ట్ చేసేవారా మ్యూజిక్ డైరెక్టర్స్? బాగా అప్పుడు రిహర్సల్స్ అయ్యాకే పాటలు ఉండేవి. నెల రోజులు ఉతికేసేవాళ్ళు ఒక్కో పాట అసహ్యంగాను. ఎన్ని రోజులు స్కూల్ లాగా పోయి కూర్చొని అందరూ పాడటము చేయటము. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఎంతవరకు చదువుకోగలిగారు మీరు? నేను నా చదువు గురించి ఏమీ ఇదే లేదు, ఎందుకంటే నాకు ఇంట్లో ఆంగ్ల ఇండియన్ టీచర్ ఇంట్లోనే ఉంటుంది, అది ఓన్లీ ఫర్ కాన్వర్సేషన్. 1940లలో 50లలో పాడుతున్నప్పుడు మీకు పాట నచ్చకపోతే మీరు పాడేవారు కాదు కాబట్టి చాలా అవకాశాలు కోల్పోయారు, వదులుకున్నాను చెప్పారు. అవును. ఏ అవకాశాలు వదులుకున్నారు ఒకసారి గుర్తు చేసుకున్నారు ఎప్పుడైనా కూర్చుని? రామయ్య పిళ్ళై అని చాలా పెద్ద కవి, మనకు కృష్ణశాస్త్రి గారు ఎట్లాగో అంత పేరు ఆయనకు. ఎంతకంటే నేను చెప్పితే సార్ మీరు వచ్చి నాకు ఈ పాట రాసి ఇవ్వాలంటే 5 నిమిషాల్లో వచ్చి రాసి ఇచ్చిపోతారు, ఆయన అంత స్నేహితం. అటువంటి ఆయన ఏం చేశాడు, ఆయన ప్రొడ్యూసర్ అయ్యి ఒక పిక్చర్ తీయటం మొదలుపెట్టాడు. అది తీసి వెంటనే ఏం చేశారు, బాలమ్మ వందు పాడినా ఈ పాట బాగుంటుంది ఆమెను రమ్మని అన్నారు. సరే వచ్చాను. వస్తే ఆయన ఎవడో మ్యూజిక్ డైరెక్టర్ 60 డ్రామాలకు వేసేవాడట, ఆయన వచ్చి మ్యూజిక్ చేస్తున్నాడు అక్కడ. ఒకసారి పాట వింటాను అని అన్నాను, అంటే ఆయన పాడాడు 60 డ్రామాల్లో పాట మాదిరి పాడాడు ఆయన. పాడగానే నేనుండి ఆయన దగ్గర ఏం చెప్పలేదు, రామయ్య దగ్గర ఏం చెప్పలేదు, కిందకి దిగి వచ్చేసి ఎన్నమ్మా బాలా నచ్చిందా నీకు పాట అని అన్నారు. రొమ్మ నల్లారు సార్ అన్నాను. అని బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి, సార్ పాట ప్రమాదం అరుగుది, రొంబ బాగుంది ఇది, అయితే ఇది నా వాయిస్లో ఫెయిల్ అయిపోతుంది, ప్రమాదం. ఎందుకంటే నేను సాఫ్ట్గా పాడి దాన్ని కూనీ చేసేసానంటే బాగుండదు, పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా పాడాలా, కర్ణాటక బాగా వచ్చి బోల్డ్ వాయిస్ ఉండాలా, అట్లా వాయిస్ కావాలంటే మీకు టీవీ రత్నం బాగా పాడుతుంది, కొట్టి దంచి సూరిబాబు పాడినట్టు పాడుతుంది ఆవిడని తీసుకొచ్చి ఈ పాట పాడించండి. అప్పుడిదానా అది నల్లా ఇరమంటారియా, నేను రొంబ నల్లా ఇరమంగా ఆమెను తెచ్చి పాడించండి అని అన్నాను. అంతే, గుడ్ బై కొట్టేసి బతికేవరా దేవుడు అని బయటపడిపోయాను. ఇప్పుడు అవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకున్నారనుకుంటారా మీరు? ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ లేకపోతే పాడితే పోయేది కదా, పాడేస్తుంటే ఇంకో. ఇప్పుడు ఆర్టిస్టులకి అంత ఛాన్స్ లేదు, వాళ్ళకి అంత హోప్ కూడా లేదు, మనం చెప్తే వాళ్ళు వింటారన్న నేను ఇది కూడా లేదుగా వీళ్ళకు, అదేం లేదు. వచ్చేయటం ఏదో వాడు ఎప్పుడో 6 నెలలకు ఒకసారి 4 లైన్లు ఇప్పుడు పాడుతున్నారంట, మళ్ళీ వాడు ఇంకెక్కడో కచేరీ ముగించుకొని వచ్చి మళ్ళీ ఒక 4 లైన్లు పాడతాడు. ఈ ట్రాక్ ఎగులు పెట్టి మనుషులు క్రాక్లు అయిపోయారు. అట్లా చేయటం వలన వాళ్ళకు ఆ భావం లేదు, నువ్వు ఏం పాడుతున్నది తెలియదు, ఏమీ తెలియకుండా పోతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఒక ఫీల్ అయ్యి ఏం పాడతారు వాళ్ళు. అందులో మ్యూజిక్ కూడా ఇప్పుడు ఎట్లాగంటే వీళ్ళు పాడటం ఎట్లా వచ్చింది, ఆర్టిస్ట్ శృతి రేంజ్ ఎక్కువ పెట్టేసుకుంటున్నారు. అది కుయ్యోమని అరుపు అంటే ఎట్లా వినపడుతుందంటే, నాకు వాళ్ళు బిగిన్ చేసినప్పుడు
కుక్క పిల్లని చెవు పట్టుకుని పైకి లేపితే ఎట్లా వస్తుంది కుయ్ కుయ్ కుయ్యమని అలాగ మొదలు పెడుతున్నారు పాట. అవన్నీ ఇప్పుడు వచ్చేసింది. మనుషులు ఇప్పుడు కాలంతో పాటు మ్యూజిక్ మారిపోయింది, మొత్తం ఆడియన్స్నే మార్చేశారు, బుర్రలు మార్చేశారు. ఇప్పుడు మన పాతకాలం నేను ఆ పాటల గురించి చెప్తే ఈమె ఎప్పుడో కాలం ఆ కాలం మాటలు ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటారు. కానీ అది కాదు, వినేవాళ్ళందరికీ ఏంటంటే చెవుకు ఇంపుగా ఏది ఉంటే అది సంగీతం అంతే. అంతేగాని పిచ్చి కేకలు పెట్టి మనం 100 సంగతులు వేసేసినంత మాత్రాన అది సంగీతం అయిపోదు. అప్పట్లో మీరు తెలుగు సినీ పరిశ్రమకి తొలి నేపథ్య గాయని కావడమే కాకుండా లలిత సంగీతం ప్రవేశపెట్టింది కూడా మీరే, మీ గొంతులోనే మొదలుపోయాయి. ఆవేళ రేడియోకి ఎవరో సడన్గా 1940లో ఎవరో ఒక ఆర్టిస్ట్ ప్రోగ్రాం ఉండేదంట, ఆమె రాకుండా ఎగ్గొట్టేశారు ఆ ప్రోగ్రాం. వాళ్ళకి అయ్యో 7:30కి ప్రోగ్రాం అండి, ఇప్పుడు ఎవరు లేరు, లాస్ట్లో ఇప్పుడు ఆ కొంప తీసింది, ఇప్పుడు ఎవరు వచ్చి పాడతారు ఇక్కడ అన్నారు. తర్వాత వాళ్ళు స్టేషన్ డైరెక్టర్ ఉండి గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి ఇక్కడ మీ కంపెనీలో ఎవరన్నా పాడేవాళ్ళు ఉంటే ఒక్కరిని చెప్పండి, ఇలా పాడిస్తాము, మాకు ప్రోగ్రాం ఉంది, 1 అవర్ ప్రోగ్రాం మిగిలిపోయింది. అప్పుడు మేమిద్దరు అక్కడే ఉన్నాం, రాజేశ్వరరావు నేను. అప్పుడు ఎక్కడ పాడిన వాళ్ళం కాదు, వెంటనే ఉండి ఇగో ఈ చిన్నవాళ్ళు ఉన్నారండి ఇద్దరు, వీళ్ళని తీసిపోయి పాడించండి అన్నారు. అప్పుడు ఇద్దరం వెళ్ళి ఫస్ట్ టైము రేడియోలో ఆయన కండక్ట్ చేసి నేను లైట్ మ్యూజిక్ పాడాను. ఆ పాట మీకు అసలు అంటే తొలి లైన్లు గుర్తున్నాయి? ఇప్పుడు అవన్నీ మనల్ని చేసుకుందాం, గుర్తు చేసుకుందాం అంటే కూడా బహుశా చాలా అది ఎందుకంటే మేము అప్పుడు లైట్ మ్యూజిక్ అక్కడక్కడ ప్రోగ్రామ్స్లో పాడుతూ వచ్చాము. అందువల్ల సడన్గా పాడమనేటప్పటికి నాకు ఏం పాడాలని తోచలేదు. ఎట్లాగా నన్ను అయ్యో మొన్న అక్కడ పాడాం కదా అది పాడేద్దాం అది ఇది అన్నారు. అది ఏం పాట అంటే కలగంటి కలగంటి కమల రేకుల వంటే కన్నులగల స్వామి కనుపించనే కనుపించనే కనుపించనే. ఇది 1944 దాకా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గారిని చిన్న చిన్న పిక్చర్స్లో అవి పాడటం, అది మనకు అదృష్టం అంటూ ఉంటే ఒక ఫిల్మ్ యాక్టింగ్ ఆర్టిస్ట్గా అట్లా రావాలనుకుంటే మంచి డైరెక్టర్ కుదరాలి, మంచి స్టోరీ ఉండాలి, ఒక స్క్రిప్ట్ రాయటము చేయటము, అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా రావటానికి అవుతుంది. మా టైం బాగలేనందువల్ల నాకు వచ్చిన వాళ్ళందరూ రెడీమేడ్ డైరెక్టర్స్ అందరూ. కేఆర్ రామస్వామి అని ఆయన ఒక పెద్ద సింగర్ ఆ కాలంలో, త్యాగరాజ బావతర్లాగా ఆయన కూడా, పియు చిన్నప్ప ఆ స్టైలు, టిఆర్ మహాలింగం వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అందులో చేసేటప్పటికి అమ్మ ఒక్కొక్కరు పాడుతూ ఉంటే చెవులో డ్రమ్ములు బయలిపోయేవి, అలాగ పాడేవాళ్ళు. గట్టిగా కేకలు పెట్టి ఎంత శృతిలో పాడతారంటే అంత. అమ్మో ఇప్పుడు నేను మెత్తగా పాడతారన్నానే, నా పాట అసలు గాలిలో ఎగిరిపోయేది, ఎక్కడ వాళ్ళ దగ్గర నిలవలేకపోయాను, అట్లా పాడేవాళ్ళు. అందువల్ల తర్వాత నేను అయ్యో వాళ్ళతోటి నాకు కుదరదు, బెస్ట్ వచ్చింది మనం పాటకు ఉండిపోతే పూర్తిగా ఉంటుంది, అంతేగాని ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా ఈ యాక్టింగ్ మనకు వద్దనని ఇంకా చేయనని చెప్పేశాను. ఈ పాట కూడా అంటే 58 వరకు ఈ పిక్చర్లన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా జోలికి రాను, పాడలేదు. అప్పట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ నౌషాద్, ఆయనతో ఉడన్ కఠోలా సమయంలో మీ పరిచయం ఏర్పడింది. ఆయన డబుల్ వర్షన్ తీశారు పిక్చర్, అది తమిళ్ అండ్ హిందీ. అప్పుడు తమిళ్లో పాడడానికి ఎవరన్నా ఆర్టిస్ట్ కావాలని ఆయన మెడ్రాస్కి ఒకరిని పంపి ఇక్కడ పాడగలిగిన వాళ్ళందరి రికార్డ్స్, గ్రామ్ఫోన్ రికార్డులన్నీ తెప్పించుకున్నారట. అదేదో నా అదృష్టం బాగుందేమో, నా వాయిస్ ఆయనకు నచ్చింది, నచ్చి ఆమెను తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, పాడుతున్నారు, ఏదో రిహార్సల్స్ అవన్నీ అవుతున్నాయి. కూర్చొని విన్నాను, చాలా బాగా లతా పాడుతూ ఉంది. అది ముందు ఏం చేశారు, నేను చెప్పాను ఆమె హిందీలో ఎట్లా పాడుతున్నారో అది హిందీలో పాడి వినిపించండి, అదేలాగా మనం అరవంలో భాష మారిపోతూ ఉంది, ఇట్లా పాడుతానన్నా. ఆయి థీ రాత్ జో తమన్నా लिए हुए
అని ఏదో సాకి ఇది మొదలుపెట్టారు. సరే ఇదే అరవంలో వచ్చేటట్టు కూని అయిపోయింది సగం. ఆ మాటల్లోనే పోయింది, అందమంతా పోయింది. సరే ఎలాగైతే మొత్తమే నేర్చుకున్నాను. రికార్డింగ్ అన్నారు. రికార్డింగ్కి వెళ్ళి పాడితే, అంటే నేను ముందు తమిళ్లో పాడిన తర్వాత ఆవిడ హిందీలో పాడుతుంది అన్నమాట. నేను అన్నాను, ముందు ఆమె పాడితే అందులో ఏమన్నదో అది నేను కూడా అనొచ్చు కదా ఇందులో అని అన్నాను. నై ఆప్గా అయ్యే పైలే అన్నారు. నన్నే ముందు పాడమన్నారు. సరే నాకే పాడేశాను అరవంలో. ఇది రికార్డింగ్ అయ్యాక వాళ్ళందరూ కళ్యాణ్ జీ, ఆనంద్ జీ వాళ్ళందరూ వచ్చి నా చేతులు పట్టుకొని, కిత్నా అచ్చా హై, మీఠా ఆవాజ్ హై ఆప్కో, మంచి గొంతు, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే పాడండి, ఈ క్యా హై మెడ్రాస్ మే సాంబార్ అయ్యి ఇడ్లీ అయ్యి అనేది ఏదో చెప్పుకుంటా నవ్వించుకుంటూ వచ్చాడు. ఇలాగ అనటం అదంతా ఆవిడ అక్కడ కూర్చొని చూస్తూనే ఉంది. లతా మంగేష్కర్ వెంటనే లేచి లోపలికి వెళ్ళి థియేటర్లో కూర్చొని, ఈవెంట్ కానీ ప్యాకప్ చేసి పంపించకపోతే నేను మళ్ళీ మీకు పాడను అని చెప్పి అనింది. అంతే. వెంటనే హోటల్కి వచ్చారు రాత్రి. వచ్చి, మేడం మీరు వీఆర్ వెరీ సారీ, మేము పాడించలేకపోతున్నాం, వీఆర్ హెల్ప్లెస్ అని చెప్పి అన్నారు. మీరు వెళ్ళాలా? బాధ కలిగింది అప్పుడు బాగా? ఎందుకు, నా సరదా పాడాలని ఆయన దగ్గర 2 పాటలు పాడేశాను కదా, చాలులే, ఇంకా ఏంటి పాడేది, పర్వాలేదు. ఆ తర్వాత లతాజీతో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కలిసినప్పుడు అడిగాను ఊరికి, నేను జ్ఞాపకం ఉన్నా నాన్నని. అయ్యో నాకెందుకు జ్ఞాపకం లేదు, నువ్వు వచ్చి అలా పట్టుకొని చాలా ప్రేమగా బాగా మాట్లాడింది. అదంతా ఉన్నారు. ఇదేంటంటే అమ్మ, కొంతమందికి ఒక ప్రొఫెషనల్ జెలస్ ఉంటుంది. అది సాధారణంగా సింగర్స్కి అట్లా ఉంటుంది. బాగా పాడారంటే నా ప్రాణంతో సమానం వాళ్ళు. నాకు అంత ఇష్టం. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నేను పాడించుకుంటాను. రోడ్లో ఎవరైనా చెట్టు కింద హార్మోనియం వాయించుకొని పాడితే వాళ్ళని కారులో ఎక్కించి ఇంటికి తీసుకొచ్చి పెట్టి, భోజనం పెట్టి, బట్టలు పెట్టి, వాళ్లకు అన్నీ చేసి పాడించుకున్నాను నేను. అమ్ముండి ఇట్లాంటి మేళం అంతా పెట్టేకమ్మ ఇంట్లో, వీళ్ళందరూ చాలా కష్టము, వద్దు తేవద్దు వాళ్ళందరినీ ఇంటికి అట్లా అనేవాళ్ళు. అట్లా నాకు ఇష్టము. మరి ట్రైన్లో ఒక పిల్లవాడు పాడుతుంటే వాడిని ఇంటికి పట్టుకొచ్చుకున్నాను. తీసుకొస్తే వాడు 3వ రోజు ఉన్నవన్నీ పట్టుకుని అదే పారిపోయాడు వాడు. అసలు మీ వివాహమే అందరినీ ఆ రోజుల్లో ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు దాదాపు ₹1,00,000 ట్యాక్స్ కట్టేవారని కూడా, అంత సంపాదన ఉండేది, అంత సక్సెస్ఫుల్ కెరియర్, మీకు మీరే బాస్, మీకు నచ్చకపోతే పాడరు, నచ్చితే పాడతారు, అంతే. ఎంత స్వేచ్ఛాయుత చక్కటి జీవితం. అదంతా కాదని అసలు మీ వివాహం జరగడానికి దారితీసిన పరిణామాలు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకుంటారు? ఏం లేదండి, నన్ను ఆయన చూశారు రేస్లో, సరదాగా చూడాలని అందరూ వెళ్తుంటే నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళాను. అది నన్ను ఆయన అక్కడ చూశారు. చూసి ఆమె ఎవరు ఏంటి నా గురించి అంతా ఎంక్వైరీ చేసి నెక్స్ట్ డే వాళ్ళు మా ఇంటికే వచ్చేసారు. వచ్చి ఇలా పాట వినడానికి వచ్చారని అనుకున్నాము కానీ ఇంకా వేరే విధంగా అనుకోలేదు. సరే పాడమనేటట్టుకి పాడాను. అప్పుడే ఏంటంటే రేడియోలో ఈ కలగంటి పాట పాడి వచ్చాను. అది కమల రేకుల వంటి కన్నుల గల స్వామిని కనిపించనేనని పాడాను కదా. ఈయనట్టు చూస్తే కళ్ళు ఇంత పెద్ద కళ్ళు ఆయనకు. ఈయనేమనుకున్నారంటే ఆయన నుంచి పాడుతున్నానని అనుకున్నారు. అంటే నాకు అంత జ్ఞానం కూడా నాకు చాలా చిన్నదాన్ని, 15th year నాకు. అది అంత తెలుసుకొని పాడలేదు నేను, ఊరికే మామూలు పాట మీద ప్రేమతో పాడేశారు. నాకు ఆ పాట ఇష్టం కాబట్టి ఆ పాట పాడింది. నన్నుంచే పాడింది అనుకొని ఇట్లా చూసుకొని వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. సరే నెక్స్ట్ డే ఉండి వెంటనే కబురు పెట్టారు, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. వీళ్ళు స్టన్ అయిపోయారు మా వాళ్ళు. ఇదేంటి ఇంత చిన్నపిల్ల పాడుకుంటా ఉంది, తన్ను పోయి పెళ్ళి ఏంటి ఇప్పుడు, అయ్యో ఇప్పుడు వద్దండి నేను అన్నారు. లేదు నేను తనతో మాట్లాడతాను, నేను మాట్లాడి ఆవిడ ఇష్టం ఏదో తెలుసుకొని తర్వాత మాట్లాడదామన్నారు. నాకేం తెలుసును, నాకు దడలు పుట్టుకుపోయింది. ఏంటో బాబు ఈయన కళ్ళు వీళ్ళు ఇట్లా పెట్టే భయంగా ఉండింది. సరిపోయి అడిగారు, నేను నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటికి 2 పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి ఆయనకు 35, నేను 15, 20 ఏళ్ళ డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్. అయ్యో మా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను. అన్నాను, కాదు ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో, నాకు పిల్లలు లేరు కాబట్టి నేను చేసుకుంటున్నాను అని చెప్పాను. నేను పాడుతున్నాను కదా అన్నాను. పాడుకే నాకు అభ్యంతరం లేదు అని అన్నారు. కానీ ఒక 2 months 3 months అట్లా పాడటం అయితే జరిగింది. అక్కడ స్టాప్ వచ్చేసింది.
ఇక అంతే పోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాడలేదు. మళ్ళీ ఆయన దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఘంటసాల బలరామయ్య గారు, వాళ్ళ ముగ్గురు వచ్చి స్వప్న సుందరి తీస్తున్నాము, అందులో ఆమె పాడితేనే బాగుంటుందండి, ఆ పాటలు ఆమెను పాడమని చెప్పండి అని అన్నారు. వాళ్ళు వచ్చి అడిగినందువల్ల ఈయన కొంచెం మెత్తబడి సరే పోయి పాడిపోమన్నారు. అప్పుడు అట్లా మళ్ళీ స్టార్ట్ అయింది మ్యూజిక్ అంటూ. మహారాజా వారు మీ వారు మీ పాట విని ఆస్వాదించిన టైమ్స్ ఉండేవా? ఎలాగ మీ పాటని అంటే ఇంట్లో అయినా? ఆయనకు మ్యూజిక్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు అస్సలు. ఎంతసేపు వేటలు గుర్రాలు అవి తప్పించి అస్సలు ఏం తెలియదు ఆయనకు, మ్యూజిక్ అంటే తెలియదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అప్పట్లో చాలా పెద్ద సింగరు, మీ సమకాలీకులు కూడా, మీ ఇద్దరు కలిసి నేర్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయని చెప్తుంటారు. అవునమ్మా. ఆర్ వైద్యనాథన్ అని రంజన్ ఓల్డ్ యాక్టర్, ఆయన బ్రదర్ అన్నమాట ఈయన ఎట్లాగంటే ఇటు వెస్టర్న్ మ్యూజిక్, హిందుస్థానీ, కర్ణాటిక్ క్లాసికల్ అన్నిట్లో మాస్టర్ అనే చెప్పొచ్చు. అంత గొప్ప జ్ఞానం ఉంది ఆయనకు. ఆయన దగ్గర నేను రాజీ నా ప్రాణం అనే ఒక పిక్చరు, అందులో జెమినీలో పాడుతూ వచ్చాను. నేనేదో ఫిల్మ్ సాంగ్ రికార్డింగ్ కోసం వచ్చాను. పాడుతూ ఉంటే ఆయన విని బాలా వాయిస్ నల్లా ఇరుగుదే అని చెప్పాను. ఏదో చెప్పి ఇది అనమని చెప్పాను అన్నాడు. అది అని వినిపించాను వెంటనే. అయ్యో రొమ్మ నల్లా ఇరుగుదని. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ భజన్స్ అంతా నేను ఎంఎస్ సుబ్బలక్ష్మికి నేర్పుతున్నాను అని అన్నారు. అంటే ఆమె పెద్ద సింగర్ కదా, ఈయనకు చాలా ఇదేమో అట్లా అని అనుకున్నాను. అట్లా ఆయన ఇక్కడ నాకు నేర్పటము, ఆమెకు నేర్పటము. తర్వాత ఒకసారి ఇంటికి కూడా తీసుకెళ్ళారు, ఎంఎస్ ఇంటికి. ఎందుకంటే ఆ హిందుస్థానీ టచెస్ ఎట్లా అనాలా అని అన్నది నా చేత పాడించి వినిపించాడు అక్కడ. ఆమెకు అదృష్టం అంతా ఎక్కడంటే సదాశివం భర్తగా దొరకటం. అది అందరికీ రాదు ఆ అదృష్టము. ఆయన బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడెక్కడ ఎవరు బాగా పాడుతున్నారంటే వాళ్ళ దగ్గరకంతా తీసుకుపోయి ఆమెకు నేర్పించి అట్లా పాడడానికి అవన్నీ చేశారు. మరి నా అదృష్టం అంటే మన డిస్కరేజ్ చేశారు నన్ను పాడనీయకుండా. నువ్వు మానుకొని నేను మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. మా ఎస్టేట్లో ఉండగా ₹1,60,000 ఇన్కమ్ ఏదో కట్టాలా, 60,000 70,000 అంటే ఆ రోజుల్లో 60,000 70,000 అంటే చాలా ఎక్కువ కదా. అది కట్టమని నోటీస్ వచ్చింది నా పేర్లు. అంతే కోపం వచ్చింది. ఎందుకు వాడు ఆ నోటీసులు పంపిస్తాడా, నువ్వు పోయి పాడడం ఎవరు పాడమన్నారు నిన్ను, నీకెందుకు వచ్చిన కర్మ ఇది, మనకెందుకు ఈ నోటీసులు, ఇవన్నీ అవసరమా, దేనికి రావాలి ఇవన్నీ, దీన్ని ఏం చేస్తావు ఇప్పుడు అని అన్నారు. ఏం అక్కర్లేదు, నన్ను మెడ్రాసు పంపించండి, నేను మాట్లాడి వస్తాను అన్నాను. పంపించారు. నేరుగా కలెక్టర్ ఆఫీస్ వాడు ఎవరి దగ్గరకో అక్కడికి వెళ్ళి చెప్పాను, ఇదిగోనండి నేను ఇన్ని పాటలు పాడున్నాను, ఇందులో నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఎక్కువ, మీరు నాకు ఇవ్వాల్సిన కంపెనీ పేర్లన్నీ రాసి ఇచ్చాను, ఇదిగో ఇవన్నీ ఉంది, మీరు వసూలు చేసి మీకు రావాల్సింది తీసుకొని ఏదైనా బ్యాలెన్స్ ఉంటే యూ కెన్ సెండ్ ఇట్ టు మీ అని చెప్పాను. అమ్మని దుంపకి భలే పనిచేసింది, మమ్మల్ని వసూలు చేసి నీకు పంపించమంటావా అని అన్నారు. నవ్వుకొని చించగడ బాధేసాడు ఆయన కాగితం, ఏమొద్దు. రాజావారు పాడద్దు అని అంటున్న టైంలో మీరు చెప్పకుండా కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళి చాలా కష్టపడేదాన్ని. అట్లా పాడాల్సి వస్తే భయం, చాలా భయం. అట్లా అంటే తెలిసిపోతుందేమో, తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో ఎక్కడన్నా కచేరీ చేసామంటే రాజేశ్వరరావు నేను పాడేవాళ్ళము. అది ఏంటంటే ఆయన నాతో సమంగా పాడితే మేమిద్దరం పాడుతుంటేనే అది ఒక అందంగా ఉండేది. అది అట్లా పాడుతున్నప్పుడు ఏవైతే నెక్స్ట్ డే పేపర్లో రాసేవాళ్ళు, ఈ దత్త అంత బాగా పాడారు, చాలా బాగా పాడారు, అది ఇది రాస్తే అంతే ఆ కటింగ్ చేసి నాకు పోస్ట్లో వచ్చేది. నువ్వు నిన్న ఇట్లా పాడినట్టున్నావు, ఇది ఏంటో గొప్పగా రాశారు చూడు, ఇదంతా నాకు అవసరమా అని అన్నారు. ఇది న్యూసెన్స్ ఎందుకు వచ్చింది, కర్మ అనేది పీడపోతే పోయిందిలే, పాట మానేస్తానని చెప్పేశాను. ఇంకా నువ్వు పాడకూడదు. కానీ అంత ప్రేమగా చిన్నప్పటి 4వ ఏట నుంచి మీరు అలవర్చుకున్న పాటని వదిలేస్తున్నారు వివాహం కోసం, చాలా బాధ కలిగి ఉంటుంది మీకు. కష్టమే మరి. అందులో చూడడానికి ఎవరన్నా వస్తే కూడా అలో చేయలేదు.
మ్యూజిషియన్స్ ఎవరైనా మెడ్రాస్ నుంచి కాకినాడ వచ్చారని అంటే కేవలం మీరు పాడకూడదని ఉండేది అప్పట్లో, మీరు మరొకరితో కలిసి పాడడం అది కూడా బాధ కలిగించిందా రాజా? అది కూడా కొంత డ్యూయెట్ పాడవలసి వచ్చింది ఒకసారి. అప్పుడు సింగిల్ మైక్ రికార్డింగ్, ఇలా మైక్ పెడితే ఇప్పుడు మీరు కూర్చున్నట్టు కూర్చుంటారు పక్కన, ఇంకా కాకపోతే దగ్గరగా కూర్చోవాలి, ఒకటే మైక్ కదా, ఇట్లా మనం పాడినప్పుడు ఇట్లా, మీరు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా పాడటం ఉండేది. అది రికార్డింగ్కి నేను వెళ్ళేటప్పుడంతా గన్మెన్ ఒకడు ఉంటాడు కూడా కారులో, డ్రైవరు వాడే కదా, వాడు పోయి చెప్పాడు ఘంటసాల పక్కన కూర్చొని పాడుతుంటే, వాడు పోయి అమ్మగారి పక్కన ఎవడో నల్లగా ఇంత లావునన్నాడండి కూర్చొని పాడుతున్నాడు అని చెప్పాడు. ఎవడో వాడు ఎట్ట కూర్చుంటాడు, నేను కూర్చుంటాడని మొదలుపెట్టారు. ఇక అంతే, అక్కడి నుంచి అందుకే స్టేజ్ కాన్సర్ట్స్ కూడా మానిపించేశారు మీరు. స్టేజ్ పోయింది, అన్నీ పోయింది. తర్వాత రాజేశ్వరరావుకు ఇంటికే కబురు పంపించారు, ఇంకొకసారి కానీ పాడితే విషయమే వేరే అయిపోతుంది అని చెప్పాను. ఆయన నుండి దండం పెట్టేసి, ఇంకా మీకు మీ పాటకు ఒక దండం తల్లి, మనం మానుకుందాము పాడటం అన్నారు. మంచిది వదిలేసి. తర్వాత నేను ఫోన్ చేసి ఒకసారి నా హృదయంలో నిద్రించే చెలి పాట నాకు చాలా ఇష్టం. అది ఒరిజినల్ బెంగాలీ ట్యూన్, అది నాకు తెలుసు, నేను కాకినాడలో ఉన్నాను అప్పుడు. అది నేను విని రాజేశ్వరరావుకి ఫోన్ చేశాను అక్కడి నుంచి, కాకినాడ నుంచి. ఈ పాట విన్నాను, నాకు చాలా నచ్చింది, బాగుందంటే మనం పాడినట్టు వాళ్ళు పాడలేదు కదా అని అన్నాడు. అప్పుడు అనిపించింది, అయ్యో ఇంకా కూడా ఎన్ని జ్ఞాపకం ఉంది ఆయనకు. కేవి మహాదేవన్, ఆయన కూడా హెచ్ఎంబి నుంచి వచ్చిన వాడే హార్మోనిస్ట్గా. ఆయన కూడా ఆలయమున వినపడునదిగో ఆకాశమున కనపడునదిగో ఆలయమున వినపడునదిగో, అది ఆయన వలజి రాగం కదా. ఏ రాగమో ఏదో. ఇప్పుడు నన్ను మొన్న ఎవరో ఏదో రాగం అడిగారమ్మా, అయ్యా ఇప్పుడు ప్రస్తుతం రాగాల పేర్లు నాకైతే తెలీదు, రోగాల గురించి అడగండి చెప్తాను. మీది ఎంత గొంతు, ఎక్స్ప్రెసివ్ గొంతు, ఎక్స్ప్రెసివ్ మనసు. మీరు ప్రొఫెషనల్ జీవితాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది పరిస్థితి వల్ల, కానీ వ్యక్తిగత జీవితంలోనే పూర్తి మీరు సంతృప్తి పొందారా? నాకు ఎన్నో వరీస్ ఉన్నాయి, ఇప్పుడు బుర్రంతా వరీసే, పాటలు కాదు అన్నీ వరీసే ఉన్నాయి నాకు. ఇన్ని ఉండి కూడా ఏంటంటే నేను వాటి గురించి ఎప్పుడన్నా ఒకరోజు సరదాగా ఇట్ట మీరు ఎవరన్నా అన్నప్పుడు అవి జ్ఞాపకం వస్తుంది, అమ్మో అప్పుడు యాక్టర్కి ఇటు కదా అని, అంతే తప్పించి దాని గురించి ఆలోచన చేసి హెల్త్ పాడు చేసుకొని లేని ముసిలితనం తెచ్చుకొని అనుకుంటూ అలాంటివంతా నేను చెయ్యను. ఇంకొకరు చేసినా నాకు నచ్చదు. నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తేనే నాకు ఇష్టం లేదు. భగవంతుడు ఇచ్చిన వరం అది, హెల్త్ అనేది. అది కూడా మెయిన్లీ మీకు ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్, ఇట్స్ అమేజింగ్. అది రాత్రులు ఏ డిస్టర్బెన్స్ లేకుండా 9 to 12 పాటలు వింటాను రేడియో పెట్టుకొని, అది వింటూ నిద్రపోతాను. మంచి పాటలు వింటాను, అంతే పిచ్చి గోల అది ఎంత ఏది వినను, రోజు అదే నేను చేసేది. అట్లా వింటే సంగీతంతోనే నిద్రపోతాను. అట్లా తలవంతలుగా అట్లా దేవుడు కుదిరిచేసాడు, అట్లా అయిపోయింది అంతే తప్ప. అది తెలిసి చేసుకునేది కాదు, ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అంతే. పెళ్లి చేసుకోకుండా ఉండుంటే బాగుండేది జీవితం అని అనుకున్నారు? అది ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను, అయ్యో చేసుకోకుండా ఉండుంటే పాడుకుందనేనని. ఇప్పుడు ఇంకొకరిని చేసుకోవాలని అనే ఉద్దేశం ఏనాడు లేదు, ఎప్పుడూ లేదు. అసలు పెళ్లి ప్రసక్తే లేదు. హాయిగా పాడాలని ఎన్నో నేర్చుకోవాలి, ఇంకా ఎంతో ఉంది నేర్చుకోవాల్సినవి. 1944లో మీ వివాహం అయింది. తర్వాత 74లో రాజావారి మరణం తర్వాత మీ పాటని కొనసాగించే అవకాశం మరోసారి మీకు వచ్చింది. మీ బంధువులే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, వారు కల్పించిన అవకాశం. తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? అప్పటికే మ్యూజిక్ ట్రెండ్ మారిపోయిందండి, 74లోకే మారిపోయింది. వారు పోయిన తర్వాత నేను మెడ్రాస్కి వచ్చాను. వచ్చినప్పుడు మన విజయ నిర్మల్ గారు, నా కజిన్, తను సంఘం చెక్కిన శిల్పాలని పిక్చర్ తీశారు. తీసి అక్క మీరు ఒక్క పాటన్నా పాడండి ఇందులోనని చెప్పని నేను మైసూర్లోనూ బెంగళూరులోనూ ఉన్నాను అప్పుడు, పిలిపించి తాను పాడించింది. అది అంపకాల పాట నారాయణ రెడ్డి గారు రాశారు.
మన రమేష్ నాయుడు గారు ట్యూన్ చేశారు. పోయి రావే అమ్మ పోయి రావమ్మ అత్తవారింటికి అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ. ఈ పాట చాలా బాగా చేశారు ఆయన. అది ఒకటి పాడాను. ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఏ సినిమాకు ఎక్కడా పాడలేదు. రేడియోలో పాడుతూ వచ్చాను. అది రేడియోలో కూడా ఏంటంటే అమ్మా అంతా పాలిటిక్స్ కదా. ఇప్పుడు అని మనం ఇది అదేనని కాదు. ఇప్పుడు నేను 1940 నుంచి పాడుతుంటే నాకు ఏ గ్రేడ్ ఇవ్వనే లేదు. అవును, అది కూడా రాలేదు. ఇది అట్లా దాంట్లో నేను పోయి పాడాల్సిన అవసరం నాకేముంది, ఎందుకు పాడాలి ఇప్పుడు, పాడకపోతే ఏమైంది. అందుకని కంప్లీట్ మానుకున్నాను. మీరు చెప్తున్నట్టు నిజంగానే అన్ని బాణీల పాటలు పాడారు. అవును, టాప్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ బిరుదులు సత్కారాలు ఇవి తగినంతగా మిమ్మల్ని వరించలేదని. ఇప్పుడు బిరుదులు అవన్నీ అమ్మా మనం కష్టపడి దానికి ఇంత పెద్ద పాటలు పాడి ఇవి చేసి అట్లా రావాలనేది ఈజీగా కూడా తెచ్చుకుంటున్నారు. ఏం పెద్ద అదే కష్టం లేదంటున్నారు. వినటం అది నేను దీనికి పెద్ద కష్టపడి అవి వాళ్ళు ఇవ్వక్కర్లేదట, మనమే తెచ్చుకోవచ్చు కూడా అని అన్నారు. నాకు ఎందుకమ్మా ఇప్పుడు బిరుదులు అవన్నీ. అది నిజంగా అర్హత ఉండి మనిషిలో వాళ్ళకి ఇవ్వాలని అన్నది వాళ్ళు డిసైడ్ చేయవలసిన, పెద్దవాళ్ళు చేయవలసినది. అది వాళ్ళు చేయనప్పుడు మనం పోయి మాకు ఇది చేయండి అని ఏడ్చి కళ్ళు దుడిపించుకోవాల్సిన పని ఏముంది, అక్కర్లేదు, ఏడవకుండానే ఉండొచ్చుగా. మీకు మిగిలిన తృప్తి ఏమిటి జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకుంటే? మీరు పాడిన పాటలా, లేక మీకు కావాల్సినట్టు మీరు పాటలు నీకు కావాల్సినట్టే మీరున్నారు ఎక్కువ కాలం అన్న తృప్త వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడైనా? నాకు బాగా తృప్తి. ఎందుకంటే పాటలన్నీ వాళ్ళు మంచి వాళ్ళు చేసిన పాటలే పాడాను. ఇప్పుడు మన ఆయన పేరేంటి, రంజన్ బ్రదర్ అని చెప్పాను. ఆయన రాజీ నా ప్రాణం పిక్చర్కు ఒక వెస్ట్రన్ ట్యూన్ ఒకటి కావాలని చెప్పి అన్నారు. అది కావాలంటే మేము మెడ్రాసులో మౌంట్ రోడ్ అంతా తిరిగి అది ఏదో ఒక చార్లీ చాప్లిన్ పిక్చరు ఏదో అనుకుంటాను, అందులో రికార్డు వెతికి పెట్టారు. తీసుకొచ్చి మల్లెపూలు ముల్లపూలు కల్వ పూలు కావాలా, ఎన్నెన్నో వన్నె వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా. ఇది ఈ పాట, ఇది చాలా హిట్ అయింది ఈ సాంగ్. మన దేవదాస్ తీసినప్పుడు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట అట్లా, దేవదాస్ తీసినప్పుడు ఇంకొక 4-5 రోజుల్లో చచ్చిపోతాడు సుబ్బరామన్ అని అనగా ఫస్ట్ రికార్డింగ్ పెట్టారు. పెట్టినప్పుడు నేను ఘంటసాల ఇద్దరు స్టూడియోకి వెళ్ళాము. వెళితే ఆయన ఏదో కుడియడం అయితేనే ఏదో పాట, ఆయన పాట రికార్డ్ చేశారు. నా పాట రికార్డింగ్ వచ్చింది. అది తానే మారేనా గుణం మే మారేనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా. ఈ పాట ఇది రికార్డ్ చేశారు. అంతే, మళ్ళీ ఒక 4-5 రోజులకి ఆయన పోయినట్టుగా ఒక షాక్ మాకు. అట్లా అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఇంకొక సందర్భంలో సుబ్బరామను, ఎందుకంటే నేను ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ని చూశాను కానీ అతనిలాగా ధైర్యము, మాట్లాడగలిగిన ఒక శక్తి అతనికి తప్పించి ఇంకెవ్వరికి లేదు, ఎవడు లేడు అసలు, ఇప్పటికి లేరు. ఆయన, నేను ఒక పిక్చర్లో పాట పాడాను, అది పిక్చరు అమ్మలక్కలు అనుకుంటాను, అందులో నా చేత పాడిచ్చాడు ఆయన పాట. పాడిస్తే అందులో అది ఎట్లా సాకి, ఇంకా పాట అంతా తర్వాత సంగతి, ముందు సాకి మాత్రం కన్నెమావి తోటలోన చిన్నారి ఇల్లు కట్టి ఎన్నెన్నో కలలను కన్నామే
చిన్నారి ప్రేమ కన్నీరయేనా బ్రతుకే వియోగాలకేనా చిన్నారి. ఈ పాట రికార్డ్ చేశారు. ఇది ఆయనకి ఎంత తృప్తి ఇచ్చిందంటే సుబ్బరామన్కి ఇంకా అంత సంతోషపడిపోయాడు. ఎంత బాగా వచ్చింది ఈ పాట, ఎంత బాగా వచ్చింది నేను. అంతే. ఆ ప్రొడ్యూసర్కు ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆమె సింగర్. ఆమె ఏం చేశారంటే నేనుండగా ఈ పిల్లని తీసుకొచ్చి ఎందుకు పాడించారు ఇక్కడ, ఆమె పాడకపోతే నేను పాడలేను, అదేం మహా పెద్ద ఇదని నేను పాడతాను అన్నది ఆమె. ఇది తీసేయండి అని చెప్పేసి నాకు 1000 రూపీస్ చెక్ పంపించారు ఈ పాట తీసేసి. నేను కారు ఎక్కువ వెళ్తున్నాను, అప్పుడు ఈ చెక్ తీసి అమ్మ 1000 రూపీస్ చెక్ ఇమ్మన్నారు మీకు అన్నారు. ఆ పాట ఆమె పాడుతున్నారంటాను. మరి పాట నాది యూజ్ చేయనప్పుడు నాకు ఎందుకు ఆ చెక్ అక్కడే చించి వాడి గుమ్మాను అక్కడ పాడేసి ఎవరా సింగర్ గుర్తు చేసుకుంటే మీరు? పిఏ పెరీనాయకి, ఆమె పెద్ద సింగర్ అప్పుడు. ఆమె పెట్టారు నేనే పాడతాను, ఆమె పాడారు. సుబ్బరామ నుండి ఆమె కానీ ఈ పాట పాడిందంటే నేను ఇక మ్యూజిక్ డైరెక్షనే మానుకుంటాను, ఈ పిక్చర్ వద్దు నాకు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అదే చెప్పేది. ఆయన ఒప్పుకోనే లేదు, ఆమె పాడతానంటే ఒప్పుకోలేదు. ఈ మ్యూజిక్ డైరెక్షన్ మానుకుంటానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు అందరూ ఉండి అయ్యో అంత పెద్ద కంపెనీ కృష్ణ పిక్చర్స్ అంటే ఎంత పేరు, ఆ కంపెనీలో మానేస్తున్నాడా మ్యూజిక్ డైరెక్షన్ ఈయన అని అందరూ చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత నేను చెప్పాను, నువ్వు నా పాట గురించి నువ్వు అక్కడ మానేయటం ఎందుకు, ఏదో పాట పోతే పోయిందిలే, మళ్ళీ ఇంకోటి పాడతాను అంతే కదా, దానికోసం నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ మానక, నాకు కూడా మంచిది కాదు అది అని చెప్పాను. సరే అలాగేనని చెప్పని వెళ్ళాడు. ఆ పాట ఆవిడ చేత పాడించాడు. పాడించి ఏం చేశాడు తెలుసునా, తెలివిగా ఈ ఫస్ట్ నేను ఇప్పుడు మీకు పాడి వినిపించిన సాకి అది నాది అతికేసి మిగతా పాట అంతా ఆమెది పెట్టేశారు, రిలీజ్ చేశారు. నేను తర్వాత వింటే నేను పాడిందే ఉంది, కానీ పాట మాత్రం ఆవిడది పెట్టారు. పాట మాత్రం ఆవిడది. అట్లా పెట్టి అంత ధైర్యం అతనికి, చాలా తెలివి. మీ దృష్టిలో మిమ్మల్ని చూసి బాగా ఎక్కువగా ఈర్ష్యపడింది ఎవరని అంటారు మీరు? అన్ని దశాబ్దాలు చూసి అందరికీ ఇంచుమించు అందరికీ కష్టమే. ఎందుకంటే అందరికీ కష్టమే. కారణం ఏంటంటే నాకు ఇంకొక అలవాటు ఉంది. నాకు చెప్పి నేర్పించుకొని పాడే కంటే విన్నానంటే అది పాడతాను నేను, అది అలవాటు. అందువల్ల ఏంటంటే ఆమె పెద్ద ఇదే వస్తే రిహార్సల్స్లో పాడరు కదా, ఆమె పాడరే అని అంటే వినిపోతాను అంతే, అట్లా పాడటమే అలవాటు. అది కూడా మీకు బాగా కలిసి వచ్చింది కాబట్టి పడేది కదా అందరికీ. అదే 1931లో తెలుగు సినిమా ప్రస్థానం మొదలైంది. 34లో మీరు మొదలుపెట్టారు మీ ప్రస్థానాన్ని. మీతో కలిసి పాడిన చాలామంది మహాగాయకులు ఉన్నారు, ఇప్పుడు పాడుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు పాడుతున్న వారికి మీ తరానికి మధ్యలో ఒక తరం వచ్చి వెళ్ళింది. వారితో మీరు పంచుకున్న అనుభవాలు కానీ, వారి పాటని గురించి కానీ, వారి పాట వింటుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఉదాహరణకి ఘంటసాల గారు, ఆయన పాటలో ప్రత్యేకంగా మీకు నచ్చిన అంశం ఏంటి? వినయం ఆయనలో ముఖ్యమైనది. చాలా వినయం, మంచితనం పేరు సంపాదించుకున్నారు. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ కూడా బ్రతికుండి సంపాదించిన పేరే కాకుండా ఈయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంత పేరు నిలిచిందంటే అది ఆయన ఒక్కరికే దక్కింది ఆ గౌరవం. పి సుశీల గారి ట్రెండ్ కూడా ఒక కొత్త ట్రెండ్గా బయలుదేరింది. అవును. అప్పట్లో కానీ మీరు పాడిన బాణీకి చాలా భిన్నంగా ఉండేది వాయిస్ క్వాలిటీ కానీ. మీకు ఆ కొత్త ట్రెండ్ని మీరు వింటున్నప్పుడు ఎలా స్వీకరించారు? చాలా బాగుంది అనిపిస్తుంది. ఆమె వాయిస్లో మంచి మెలడీ ఉంది, చాలా చక్కగా పాడుతుంది. ఆమె ఏ పాట పాడినా అందంగా పాడుతుంది. కానీ నాకు ఒకప్పుడు అనిపించింది కొంచెం ఈ కామెడీ సాంగ్స్ అంతా ఆమె పాడి ఉండకూడదు కొన్ని అని అనిపించింది. అలాగే ఇప్పుడు మన జానకి గారు పాడితే కూడా ఆమెకు మంచి రేంజ్ పాడటం, శృతి ఎంత శృతి అయినా పాడగలరు ఆమె. అందులో ఎఫర్ట్లెస్గా పాడతారు ఆమె, అది ఒకటి కూడా ఉంది. ఎంత శృతి అయినా ఏదైనా పాడగలరు ఆమె. ఆమెను ఒకప్పుడు మన మెడ్రాస్లో ఎట్లాగంటే లతాలాగా సుశీల పాడుతుందని, ఆశా భోస్లేలాగా జానకి పాడుతుందని ఇలాగ అనేవాళ్ళు. వాళ్ళు చిన్నవాళ్ళు అప్పుడు బాగా ఈజీగా పాడేవాళ్ళు. కానీ లతా పాట కంటే మీకు ఆశా పాట ఇష్టం అని చెప్పారు ఒక సందర్భంలో. అవును, నిజంగానే.
అలాగే సుశీల గారి పాట కంటే మీకు జానకి గారికి ఎక్కువ మార్కులు ఇస్తారా? ఫర్ ఎనీ అదర్ రీజన్, అంటే పాటలో క్వాలిటీని కానీ ఏదైనా చూసి? అట్లా అని కదా, ఆమె అన్ని రకాలు పాడగలిగిన కెపాసిటీ ఆమెకు ఉంది. ఎవరికి? జానకి. ఈమె కూడా పాడుతున్నారు అనుకోండి, సుశీల కూడా. ఈ వాయిస్లో మెలోడీ ఉంది బాగా, అది అందరూ ఒప్పుకుంటున్నారు. ఈ గొంతు వేరు, ఆ గొంతు వేరు, కానీ పాడగలిగేది ఆమె. ఇంకా మంచి కష్టమైన పాటలన్నీ పాడారు జానకి. మీరు 2-3 హిట్ పాటలు మనం గుర్తు చేసుకుంటే, ఘంటసాల గారితో మీరు పాడిన 1-2 పాటలు ఏమన్నా చిన్నగా? ఆయనతో ఎక్కువ పాడలేదు, ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పడేవారు నాతో పాడాలంటే. ఆయనకు తగ్గు శృతిలో కింద పాడటం అనేది చాలా కష్టం. అదే రాజేశ్వరరావు గారిని పాడితే ఇద్దరు 5 శృతిలో, ఇద్దరు వాయిస్ ఒకలాగే ఉంటుంది, ఎవరు ఏది పాడింది కూడా తెలియదు, అట్లా కలిసిపోయేది. ఈయన పాడినప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యేది. రావే ప్రేమలత నీవే నా కవిత, ఈ పాట ఒకటి. ఈ పాట బాగా హిట్ అయింది. పాప ఆయన చాలా ఇబ్బంది పడ్డారు, తగ్గులో పాడటము అట్లా కష్టంగా ఉంది అని అనుకునేవాళ్ళు. ఇక తర్వాత ఇట్లా నా వల్ల ఇబ్బందులు ఎందుకు, పాడటమే, నేను డ్యూయట్స్ మానేశాను కదా. అవును, కాబట్టి ఇంకా కష్టం లేదు. మీరు ఒక సందర్భంలో చిత్రగారికి కూడా కొన్ని సాహిత్యాలు పాడకుండా ఉండవలసిందని సలహా ఇచ్చారంటే ఈ తరం పాడుతున్నారు. అప్పుడు కూడా సాహిత్యాలు చక్కగా ఉంటేనే పాడాలని నమ్మేవారు కదా మీరు కూడా? అసలు అట్లా రాసేవాళ్ళు ఎవరున్నారు అప్పుడు? రాసిన వాళ్ళందరూ మంచి వాళ్ళందరూ బాగా జాగ్రత్తగా రాసేవాళ్ళు. ఇట్లా డబుల్ మీనింగ్ వచ్చేటట్టుగా అటువంటి మాటలు ఏది ఉండేది కాదు. సో ఈ మధ్య వస్తున్న పాటలు అయితే మీరు అసలు వింటారా? ఎప్పుడైనా వినాలనిపిస్తుందా? వినాను. ఇంకా మీ స్వర వారసులు ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఒక్కరు కూడా ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఈ ఊళ్ళో ఏంటంటే, మా ఇంట్లో అయితే ఎవరు లేరు. నా ముని మనవరాలు ఉంది, నా మనవరాలు డాటర్ ఉంటుంది. తనకు ఇప్పుడు 8 years. తనకు ఈ కర్ణాటక సంగీతమే నేర్పిస్తున్నాం, ఎందుకంటే అది ఫౌండేషన్. అది ఉంటే ఎవరు ఏది పాడినా మనం ఈజీగా తెలుసుకోవచ్చును. మీరు వెస్టర్న్ బాణి ఉన్నవి పాడారు, క్లాసికల్ బేస్ ఉన్నవి పాడారు, అలాగా ఫోక్ లాంటివి పాడారు, అన్నీ లైట్ మ్యూజిక్ లలితంగా ఉండి మంచి మంచి గమకాలు, చక్కటి సాహిత్యాలు పాడారు. ఇప్పుడు ఒక అన్ని రకాల పాటలు పాడితేనే ఒక ఆర్టిస్ట్ అన్నీ పాడగలదు అని అనిపించుకోవాలి కదా. అవును, ఇది పాడగలదు, అది ఆ పాట పాడలేదు, ఈ పాట పాడలేదు ఆమె అట్లా లేకుండా కొన్ని. ఇప్పుడు కర్ణాటక అయితే అది రాగమాలికలన్నీ పాడి ఉన్నాను, అన్ని పిక్చర్లో పాడేసి ఉన్నాను ఆల్మోస్ట్. మన తమిళ్లో చాలా పాడాను, అలాగే మన తెలుగులో కూడా. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా పంతమమువ గోపాల నా స్వామి, ఇంత తెలిసి ఉండి. ఇది ఒకసారి ప్రేక్షకుల కోసం వారి కోరిక మేరకు భారమా పాట. అది తమిళ్లో ఆయన కేవి మహాదేవన్ గారు చేసినట్టున్నారు ఆ పాట. నాకు తర్వాతే తెలిసింది. నేను తెలుగులో మన ఘంటసాల గారు, ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయ భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా. అది అభిమానుల కోరిక మేరకు మొన్న మీరు CD పాడారు. ముందు కూడా అవకాశం వస్తే మళ్ళీ పాడతారా సినిమా ఇండస్ట్రీలో? అమ్మో, ఇంకా పాడరా? సినిమా మాటే వద్దు. ఏదో నేను మొన్న ఊసిపోక అల్లరంత నీది అపనింద నాది నల్లనయ్య నీకిది ఏమి న్యాయమయ్యా అల్లరంత నీది, ఇది చేశాను పాట. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ పాటల తోటలో మిమ్మల్ని తీసుకువెళ్ళి చక్కటి అనుభవాలు కూడా పంచుకున్నారు. బహుశా కొన్ని చాలా వ్యక్తిగతంగా ఉండే విషయాలు కూడా చెప్పారు ఇవాళ. సాక్షి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.